Hello Shiva garu. Hello Rashi garu. Hello. How are you? Good. How are you? I'm super good. మిమ్మల్ని చూసాక ఇంకా సూపర్. సో మూవీ ఆల్మోస్ట్ కంప్లీటెడ్. అయిపోయింది, కంప్లీట్లీ డన్. ఓకే, ఇంకేమన్నా పోస్ట్ ప్రొడక్షన్స్ ఇంకేమన్నా? కాపీ కూడా వచ్చేసి 1 month అయిపోయింది. సో రిలాక్స్డ్ గా, వెల్ ప్రిపేర్డ్. సో రెడీ ఫర్ రిలీజ్. ఓకే, అసలు మీరు ఇంతకు ముందు చేసిన వాటికి ఇప్పుడు చూస్తే అసలు సంబంధమే లేదు. సో పురుషోత్తం గారు మిమ్మల్ని చాలా డిఫరెంట్ గా చూపించారు. సో అసలు ఈ స్టోరీ ఎలా యాక్సెప్ట్ చేయాలి అంటే డిఫరెంట్ గా కదా, సో కొంచెం యూనిక్ గా ఉంటుంది మీరు చేసిన వాటికి ఇప్పటికి. అసలు ఈ స్టోరీ లైన్ మీ వరకు ఎలా వచ్చింది, మీరు ఎలా యాక్సెప్ట్ చేశారు? సో నాకు అదే అనిపించింది అండి. ఐ థింక్ అంటే నాకు క్రైమ్ థ్రిల్లర్స్ అనేది ఒక చాలా ఇష్టమైన జానర్. అంటే నేను ఆ సినిమా అలాంటి క్రైమ్ థ్రిల్లర్ జానర్లో ఏ సినిమా వచ్చినా, ఏ లాంగ్వేజ్ వచ్చినా యూజువలీ చూడడానికి ప్రిఫర్ చేస్తూ ఉంటాను. ఓకే, సో ఆ ప్రాసెస్లో మనకి ఏమైందంటే యాక్చువల్లీ లాస్ట్ ఫ్యూ ఇయర్స్లో చాలా క్రైమ్ థ్రిల్లర్స్ వచ్చున్నాయి. అండ్ ఓటీటీ వచ్చాకైతే మనకి ఇంక్లూడింగ్ కొరియన్ ఫిల్మ్స్ దగ్గర నుంచి అన్ని చూస్తున్నాం. సో అదే అనిపించింది, ఇన్ కేస్ ఎప్పుడైనా ఒక క్రైమ్ థ్రిల్లర్ చేస్తే ఒక చాలా యూనిక్ ఎలిమెంట్ ఉంటే కానీ చేయొద్దు అని అనుకున్నాను నేను. దెన్ అప్పుడు నాకు పురుషోత్తం గారు నాకు యాక్చువల్లీ స్టోరీతో అప్రోచ్ అయ్యారు. విన్నప్పుడు నాకు అదే అనిపించింది అండి, డెఫినెట్లీ ఒక చాలా చాలా యూనిక్ ఫిల్మ్ అవుతుంది. ఇప్పటిదాకా తెలుగులో లేకపోతే ఇండియన్ లాంగ్వేజెస్లో అయితే ఎవరు ఇలాంటి కైండ్ ఆఫ్ ఎలిమెంట్ మీద ప్లే చేయలేదు. సో అదొకటి అనిపించింది. అండ్ ఎప్పుడైతే క్యారెక్టరైజేషన్లోకి వెళ్ళామో ఐ ఫెల్ట్ ఇలాంటి ఒక యూనిక్ క్యారెక్టరైజేషన్ ఒక యాక్టర్కి యూజువల్గా చాలా తక్కువ వస్తాయి. మనకి 90% వచ్చే కథలు ఆల్మోస్ట్ చూస్తున్న క్యారెక్టర్స్ లానే ఉంటాయి, కథలు ఎంత కొత్తగా ఉన్నా. ఒక కొత్త క్యారెక్టరైజేషన్ రావడం అనేది ఇస్ డెఫినెట్లీ బ్లెస్సింగ్ ఫర్ అన్ యాక్టర్ అనిపించింది. సో శివానే పిలుస్తున్నారా, భాస్కర్ గా మారిపోయారా? సినిమా అయిపోయి అవుతున్నంతసేపు ఐ థింక్ భాస్కర్ అనే క్యారెక్టర్ లోనే ఉన్నాం అందరం కూడా. ఓకే, అండ్ ద డైరెక్టర్ యాక్చువల్లీ ఆయనకి ఆ క్రెడిట్ ఇవ్వాలండి. ఐ థింక్ ప్రతి ఒక్క యాక్టర్తో ఒక వర్క్ షాప్ చేసాము అండ్ ప్రతి ఒక్క యాక్టర్కి ఒక చిన్న యూనిక్ ఎలిమెంట్ యాడ్ చేయడానికి ట్రై చేశారు. బీట్ క్యారెక్టరైజేషన్ కానివ్వండి, డైలాగ్ డెలివరీ కానివ్వండి. సో ఎవ్రీ వన్ వాజ్ వెరీ వెరీ యూనిక్ అండి, చాలా ఫ్రెష్ గా కనిపించారు. అదే ప్రతి ఒక్క క్యారెక్టర్ కి యూనిక్ గా యాడ్ చేశారన్నది మన రాశి గారిని చూస్తే తెలుస్తుంది. ఎందుకంటే ఇంత క్యూట్ గా ఉండే ఒక అమ్మాయిని తీసుకొచ్చి క్రైమ్ థ్రిల్లర్ లో పెట్టారంటేనే. సో రాశి గారు, హౌ యూ ఫెల్ట్ వెన్ యూ లిజన్? క్రైమ్ థ్రిల్లర్స్ లో కూడా క్యూట్నెస్ కావాలి కదా. ఎగ్జాక్ట్లీ, అంటే కొంచెం ఆ క్రైమ్ లో కూడా క్యూట్ గా చూపించాలని అనుకున్నారు. సో రాశి గారు, మీకు ఎలా అనిపించింది ఈ స్టోరీ విన్నప్పుడు? సార్ నాకు నా క్యారెక్టర్ గురించి చెప్పారు ఫస్ట్. ఆ క్యారెక్టర్ గురించి చెప్పిన తర్వాత, అది విన్న తర్వాత ఐ వాజ్ లైక్ ఐ హ్యావ్ టు డూ దిస్ ఫిల్మ్. ఎందుకంటే అంత బ్యూటిఫుల్గా నరేషన్ ఇచ్చారు. ఫస్టే చెప్పారు నాకు లక్ష్మి లాగా అమ్మాయి కావాలి. ఐ డోంట్ వాంట్ హీరోయిన్, ఐ వాంట్ లక్ష్మి. ఐ వాంట్ మై లక్ష్మి, మై క్యారెక్టర్ టు బీ సీన్. సో వీ విల్ నాట్ షో యూ యాజ్ గ్లామరస్ హీరోయిన్ ఇఫ్ యూర్ ఎక్స్పెక్టింగ్ దట్ డోంట్ డూ దిస్ ఫిల్మ్. నాకు ఈ క్లారిటీ ఇచ్చారు. అండ్ క్యారెక్టర్ తర్వాత నాకు స్టోరీ గురించి చెప్పారు. ఆ స్టోరీ విన్న తర్వాత ఐ వాజ్ లైక్ అసలు ఐ హ్యావ్ టు డూ దిస్ ఫిల్మ్. ఎందుకంటే అంత ట్విస్ట్ అండ్ టర్న్స్ ఉన్నాయి, అంత క్రిస్ప్ ఉంది స్టోరీ, సస్పెన్స్ ఉంది, థ్రిల్లర్ ఉంది. అండ్ దిస్ ఇస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ జానర్ ఆల్సో, విచ్ ఐ పర్సనలీ లైక్ టు వాచ్. దెన్ వాట్స్ బెటర్ దెన్ డూయింగ్ దట్ కైండ్ ఆఫ్ ఫిల్మ్ విచ్ యూ లైక్ టు వాచ్. సో జనరల్గా థ్రిల్లర్ అనగానే మనకు ఒక విజన్ వచ్చేస్తూ ఉంటుంది. అండ్ ఈ స్టోరీ చెప్తున్నప్పుడు ఆ ఇమాజినేషన్లో అసలు మీ క్యారెక్టరైజేషన్ ఇలా ఊహించుకున్నప్పుడు ఎలా అనిపించింది? సో యూజువల్గా మనకి థ్రిల్లర్లో అంటే ఎనీ కైండ్ ఆఫ్ ఇన్వెస్టిగేటివ్ సినిమాలో మనకి అంటే ఒక యాంటాగనిస్ట్ ఎవరు అనేది గెస్ట్ చేయలేకుండానే ఉంటుంది యూజువల్లీ స్క్రీన్ ప్లే అంతా కూడా. నేను కథ వింటున్నంతసేపు నెక్స్ట్ అంటే మేబీ ఇది అవ్వచ్చేమో లేకపోతే ఈ క్యారెక్టర్ అవ్వచ్చేమో అనే గెస్ట్ వర్క్లో వింటూ వచ్చాను. బట్ ఎండ్కి వచ్చేసరికి ఐ రియలీ కుడ్ నాట్ గెస్ ది ఎండింగ్. అంటే లాస్ట్ నాకు నరేషన్ ఇంకొక 10 నిమిషాలు అయిపోతుంది అనే వరకు ఆ పర్టికులర్ సిచ్యువేషన్ మీద నాకు దాని మీద డౌట్ రాలేదు. సో నాకు అది ఐ ఫెల్ట్ ఎక్స్ట్రీమ్లీ ఇంట్రిగ్డ్. అండ్ ఆయన క్యారెక్టర్ చెప్పినప్పుడు కూడా ఈ సైడ్ ఇది ఒక మనం యూజువల్గా డిటెక్టివ్ అంటే మనం ఒక షార్ప్ ఐసైట్తో ఒక యూనో వాడి జోన్లో వాడుంటూ చాలా ఇంటెలిజెంట్గా ఉన్న ఒక పర్సన్ని చూపిస్తాము. బట్ మనము బికాజ్ అలాంటి సినిమాలు వచ్చినాయి కాబట్టి వీ షుడ్ ఫ్లిప్ థింగ్స్ ఇక్కడ. వీ షుడ్ మేక్ ఇట్ యాజ్ యూనిక్ యాజ్ పాసిబుల్ అని. దీనికి భూతద్దం సైజ్ కళ్ళద్దాలు ఉంటాయి, అది లేకపోతే కనిపించదు. అలాంటి ఒక పర్సన్ తీసుకుందాం. అండ్ అట్ ద సేమ్ టైం మనము ఈ ఒక విలేజ్లో కథ చెప్తున్నాము. సో డ్రెస్సింగ్ అది కూడా మనము ఒక లుంగి కట్టి తిరిగి ఒక డిటెక్టివ్ లాగా చూపిద్దాం అన్నది. సో ఆ ఎలిమెంట్స్ ఎప్పుడైతే యాడ్ చేసామో ఐ ఫెల్ట్ ఒక చాలా ఫ్రెష్నెస్ ఒకటి యాడ్ అయింది. అండ్ నాకు హెడ్లో అనుకున్న ఇమాజినేషన్కి చాలా క్లోజ్గా మ్యాచ్ అయ్యమని అనిపించింది. అంటే జనరల్గా మనకు అది టీజర్ ఇవన్నీ చూసుకున్నట్లయితే ఒక విలేజ్ బ్యాక్గ్రౌండ్లో అంటే మనం విలేజ్లో చూస్తూ ఉంటాం ఈ దిష్టి బొమ్మలు, ఈ మంత్రాలు ఇవన్నీ కూడా చూస్తూ ఉంటాం. సో రియాలిటీకి దగ్గరలో ఉన్నట్టే అనిపిస్తుంది జనరల్గా చూసినట్లయితే. అండ్ మిమ్మల్ని కూడా డిటెక్టివ్ అని ఎవరు నమ్మరు. ఎగ్జాక్ట్లీ, అంటే చూసినంత వరకు. సో మీ అంతటా మీరు ప్రూవ్ చేసుకోవాల్సి వచ్చింది. అండ్ ఈ స్టోరీ చేసినప్పుడు మీ జనరల్గా ఈ స్టోరీ యాక్సెప్ట్ చేసినప్పుడు పురుషోత్తం గారు
వెన్ హీ సెలెక్టెడ్ యూ, సో మీ ఏం చెప్పారు అసలు? అంటే ఆయనకి ఏదో ఒక స్టోరీ లైన్ వస్తేనే అది నిజంగా జరిగి ఉండొచ్చు, లేకపోతే ఇమాజినేషన్ అయి ఉండొచ్చు. సో ఆయనకి యాక్చువల్లీ ఏంటంటే దీంట్లో దిష్టి బొమ్మ అనేది ఒక మేజర్ ఎలిమెంట్ అండి ఈ ఫిల్మ్ లో. ఓకే, మనకి దిష్టి బొమ్మ అన్ని చోట్ల వాడతాం కానీ అది ఎందుకు వాడతామో, అది ఎలా ఒరిజినేట్ అయిందనే చాలా మందికి తెలియదు. సో పురాణాల్లో దీని మీద ఒక కథ ఉంది, అది ఎలా ఎగ్జిస్టెన్స్ లోకి వచ్చింది అని భస్మాసురుడిని ఇన్వాల్వ్ చేసే ఒక స్టోరీ ఉంది. ఆ స్టోరీని తీసుకుని దాన్ని ఫిక్షనలైజ్ చేసి ఒక క్రైమ్ థ్రిల్లర్ ఫార్మాట్లో ప్లేస్ చేశాం. సో ఈ పర్టికులర్ ఎలిమెంట్ విల్ బి ఎక్స్ట్రీమ్లీ ఇంట్రీగింగ్ అంటే నాకు ఎప్పుడైతే ఆయన దాన్ని ఈ పర్స్పెక్టివ్లో చెప్దామని అనుకుంటున్నాను అన్నారు, ఐ థింక్ అది మాకు అందరికి యాక్టర్స్ అందరికి కూడా అది దట్ వాజ్ మెయిన్ ఫ్యాసినేటింగ్ పాయింట్ సినిమాలో. జనరల్గా దిష్టి బొమ్మ అంటే మనం పొలాల్లో చూడడం ఇలానే మనకు తెలుస్తుంది, కానీ దాని బ్యాక్గ్రౌండ్ ఒక హిస్టరీ ఉందని చెప్పేసి ఇట్స్ డిఫరెంట్ పాయింట్. అండ్ రాశి గారు, మీరు వర్కింగ్ విత్ శివ గారు, హౌ యూ ఫెల్ట్? Oh God, it's like సో శివ అండ్ మీ ఆర్ లైక్ బికేమ్ వెరీ గుడ్ ఫ్రెండ్స్. ఇది చాలా ఫార్మల్గా ఉంది ఇది చెప్పడానికి. నేను ఇప్పటి వరకు ఐ థింక్ 10 times చెప్పాను, అది మళ్ళీ చెప్తాను మీకోసం. సో శివ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ, డోంట్ ఫీల్ షై, ఓకే? సో కొంచెం మీరు షై పడుతున్నట్టు యాక్ట్ చేయండి. యాక్టింగ్, ఓకే, కంటిన్యూ. శివ ఈజ్ లైక్ నో జెన్యున్గా చాలా కైండ్, వెరీ కైండ్ పర్సన్, hardworking, extremely hardworking, and even his father is there in the industry from such a long time. He has a good place in the industry, but ippadi varaku adi feel like raaledu naku that Shiva never behaves like I know everything, I know what to do, I know how to do it, I know. So he'll take suggestions from everyone. He respected everyone for their position, let it be the director Karu or producers or even actors or even someone who is new and giving him some ideas, creative ideas, he will always take it. So that's I really like about him. His kindness obviously, and patience. Chala patience undi andi, chala patience undi. He controls his anger and like comes back to the life like, yeah, what happened? I can't do that, I'm still trying to learn. Okay, chala patience undi, chala. జీపే పక్కన 10 times చెప్పాను ఇప్పటి వరకు. సో 10,000 మీరు మాత్రం 10,000 అయింది అండి. అచ్చా, ఇది పెయిడ్ పోగొడతా. మీరు మాత్రం 10,000 అయింది అండి. ఓకే, సో శివ గారు రాశి గారితో వర్క్ చేయడం మీకు ఎలా అనిపిస్తుంది? అంటే ప్లీజ్ ఆస్క్ బికాజ్ ప్లీజ్ టెల్. No, I will tell what not to say. Don't say that I am prepared with my lines. Okay. అది ఆల్రెడీ అయిపోయింది. సో ఐ వాంట్ ఇష్యూస్ గురించి కూడా మాట్లాడదా? ఓకే, గుడ్ థింగ్స్ చెప్పాలి శివ, గుడ్ థింగ్స్ చెప్పాలి, జీపే కావాలి కదా. సో ఓకే, సో బేసికల్లీ షీ డోంట్ నో తెలుగు వెరీ దట్ మచ్, రైట్? కానీ లేదండి, యాక్చువల్లీ సినిమా స్టార్ట్ అయినప్పుడు కొంచెం ముక్కలుగా మాట్లాడేవారు, బట్ షూట్ అయిపోయేసరికి తను ఫ్లూయెంట్ అయిపోయారు. యాక్చువల్లీ ఫ్లూయెంట్ అయిపోయింది. ఓకే, ప్యారలల్ గా కూడా ఇన్ని తెలుగు సినిమాలు చేసేసరికి ఐ థింక్ ఫుల్ గా నేర్చేసుకున్నాను. ఓకే, సో నాకు అదొకటి ఐ ఫెల్ట్ వెరీ గుడ్ అబౌట్ రాశి అండి. అంటే ఫస్ట్ టైం కలిసినప్పుడు మేము ఫస్ట్ టైం రాశిని చూసినప్పుడు షీ వాజ్ ఇన్ వెరీ, అంటే ఒక మోడర్న్ గ్లామరస్ అవుట్ఫిట్ లో, ఆ లుక్ లో కనిపించారు. దెన్ మాకు అదే అనిపించింది. దెన్ ఈ పర్టికులర్ క్యారెక్టర్ వచ్చేసరికి ఇట్ రిక్వైర్డ్ సంబడి హూ ఇస్ వెరీ సింపుల్, ట్రెడిషనల్ అండ్ ఆల్ ఆఫ్ దట్. సో మాట్లాడినప్పుడు ఫస్ట్ టైం మాకు ఆబ్వియస్గా మేము అదే అనుకున్నాము, ఎలా ఫిట్ ఇన్ అవుతారు తను అని అనుకున్నాము. బట్ ఎప్పుడైతే స్క్రీన్ టెస్ట్ చేసి ఒక సీన్ మేమిద్దరం కలిసి పర్ఫామ్ చేసాము ఒక స్క్రీన్ టెస్ట్ అప్పుడు, అది చూసినప్పుడు వీ ఫెల్ట్ ఇట్ ఇస్ సచ్ అ పర్ఫెక్ట్ ఫిట్ అని. అండ్ చాలా మంది టు బి ఏబుల్ టు డూ బోత్ థింగ్స్ అనేది ఇట్స్ హార్డ్ టాస్క్ అండి. సో ఐ థింక్ తను షీఈస్ ఏబుల్ టు డూ బోత్, అండ్ వర్కింగ్ విత్ హర్ వాజ్ అ వెరీ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ అండి. అంటే యూ ఆస్క్ మీ నాట్ టు సే ఇట్, బట్ స్టిల్ తెలుగు వచ్చినా రాకపోయినా ప్రతి ఒక్క లైన్ గుర్తుపెట్టుకోవడం అనేది ఇట్స్ డెఫినెట్లీ సంథింగ్ దట్ ఈస్ టు బి అప్రిషియేటెడ్. అండ్ ఈ రోజు కూడా ఎప్పుడు కూడా సీన్ పేపర్ చూడడానికి నేనైతే చూడలేదు, తను ఆ లైన్స్ అన్నిటితో ప్రిపేర్డ్ గా వచ్చేది. ఓకే, రాశి గారు మీరు ఇంతకు ముందు చేసిన వాటికి కూడా ఇది చాలా డిఫరెంట్ జోన్ ఇది కూడా. ఆబ్వియస్లీ. సో వెన్ నాకు ఫస్ట్ స్టోరీ విన్న ముందు నాకు తెలియదు ఈ క్యారెక్టర్ అంత సింపుల్గా ఉంటుంది. ఐ జస్ట్ ర్యాండమ్లీ యాక్చువల్లీ వెళ్ళాను ఆఫీస్కి, అది కూడా స్టోరీ ఉంది, బ్యాక్ స్టోరీ. ఒక్కొక్కటే కూడా కాకుండా ఐ ఫీల్ ఫర్ యూ ఐ థింక్ ది ఎమోషన్ దట్ యు క్యారీ ఇన్ దిస్ ఇస్ లైక్ వెరీ డిఫరెంట్. yes Look also and emotions also. So Lakshmi is very extremely simple. She is ఎక్స్ప్రెసివ్ బట్ వెరీ సటిలీ ఎక్స్ప్రెసివ్. నేను నా లైఫ్లో చాలా ఎక్స్ప్రెసివ్గా ఉన్నా. నాకు ఏదైనా చెప్పాలంటే నా ఫేస్లో కనిపిస్తుంది. సో లక్ష్మి ఇస్ కంప్లీట్లీ అపోజిట్ దెన్ దాట్. లైక్ షీ ఈస్ వెరీ కామ్, కంపోజ్డ్, yet strong. So first that was a little bit hard for me to express but still be like really simple girl. And
సో వెన్ ఐ వెంట్ టు ద ఆఫీస్ ఐ వెంట్ ఫుల్ గ్లామరస్గా ఫుల్ మేకప్ వేసుకొని నేను వెళ్ళాను. ఎస్ హాయ్ మొత్తం తీసేయండి అన్నారా? మనకు అనుకున్న క్యారెక్టర్ కి అసలు ఉన్నదానికి ఎక్కడ మ్యాచ్ లేదు. మ్యాచ్ లేకుండా వచ్చాడు. మేకప్ మొత్తం తీసేయండి అన్నారా? సర్ ఇస్ లైక్ ఎవ్రీవన్ వాజ్ లుకింగ్ అట్ మీ. అంటే ఫస్ట్ యాక్చువల్లీ డిఓపి గారు వచ్చి ఒక్క రిక్వెస్ట్ అండి, మీరు ఫేస్ ఒక్కటి వాష్ చేసుకుని వాష్ చేసి I said wash. అలా స్టార్ట్ How will I wash here, sir? I'll remove makeup and come back. I can't just wash my face with the waterproof makeup with the it will not even go. Malli tank full of water. No, it won't go only. No, ulta I will look ugly because my liner will be here, sir. Mascara will be here. So then we put the look test again. Then they only did like very little subtle changes of hair and all. And then they were like shocked. Idi kavali. Rashi, trust me, you're looking good, you're doing good. Then we did workshop also. So And workshop. the scenes that we performed, I think that for the look test, that I think Yes, was very nice. yes. Even when we were doing workshop, I think workshop kuda chala help ayindi naku. Character loki velladaniki chala help ayindi. Okay. So I'm like really excited for this one to సో go. మేకప్ తీసేసి కొంచెం ఇలా న్యాచురల్ లుక్ లో చేయాలి అన్నప్పుడు మీకు ఎలా అనిపించింది? Obviously, any girl will little be. I was doubtful. Okay. I never said that I will not do it. I was just doubtful. But I really trust the DOP, sir. I have seen his work. I trusted him that, okay, whatever you want to do. I surrendered myself. ఓకే. What you want me to wear, I'll wear. What you want me to do, hairstyle, makeup, I'll do and come. సో అంత మొత్తం చూసుకున్న తర్వాత మీకు మీరు ఎలా అనిపించారు? Extremely different. The actor అయితే అది I think that's the biggest plus point when you don't actually look like yourself and look like the character. మీరు మూవీ చూసిన like మీరు when you watch the film ఆ టైంలో కూడా మీకు అర్థమవుతుంది ఇది రాశి కాదు ఇది లక్ష్మి. I think that's the biggest plus point. I can't relate to the character that I cannot see myself in that. That's the biggest plus point. And also I think it adds a lot of confidence, and I think without, you know, for especially for an actress, without having any heavy makeup to go out there and, you know, give your best performance. But I really like it the adds a look. lot of confidence. Yes. I really in like you the as an look. actor. I really like the దిస్ look. ఈస్ హార్ట్ఫుల్ కాంప్లిమెంట్. దిస్ ఈస్ No, నాట్ పెయిడ్ yes. కాంప్లిమెంట్. This is not paid. This was not paid. ఓకే. మనం డిస్కస్ చేయలేదు కాబట్టి this was not paid. సో మీ ఇద్దరి కెమిస్ట్రీలో ఎప్పుడైనా విసిగించడం ఇట్లాంటివి ఏమైనా జరిగాయా? I think ఇద్దరం ఒకరినొకరు బాగా విసిగించుకున్నామండి డైలీ. మూవీలో కూడా ఆఫ్ స్క్రీన్ కూడా. ఆఫ్ స్క్రీన్ కూడా. ఓకే. సో ఈ షూటింగ్ అంతా ఎక్కడ జరిగింది సార్? సో ఈ కథ అనుకున్నప్పుడు యాక్చువల్లీ ఒక ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో జరిగే ఒక క్రైమ్ థ్రిల్లర్ అండి. ఓకే. ఆ ఫారెస్ట్ ఎందుకు అనే దానికి కూడా ఒక స్ట్రాంగ్ రీజనింగ్ ఉంది కథలో. ఓకే. అది మూవీ చూస్తే తెలుస్తుంది. మూవీ చూస్తే తెలుస్తుంది. సో అది అనుకున్నప్పుడు ఇంకొకటి ఏంటంటే ఈ పర్టికులర్ కథ కూడా 2 సెపరేట్ రీజన్స్ లో జరుగుతూ ఉంటుంది, అంటే బార్డర్ టౌన్స్ లో జరుగుతూ ఉంటుంది. సో చించోలి అండ్ కర్ణాటకలో షూట్ చేసాము, అండ్ తాండూర్ అండ్ వికారాబాద్ ఇక్కడ షూట్ చేసాము. విలేజ్ బ్యాక్గ్రౌండ్ కంప్లీట్ గా ఆ విలేజెస్ లో ఆ ఫారెస్ట్ లో షూట్ చేసాము, అండ్ ఒక చిన్న పోర్షన్ హైదరాబాద్ లో చేసాము 10 days. సో రాశి గారు ఆ విలేజ్ బ్యాక్గ్రౌండ్ లో వర్క్ చేస్తున్నప్పుడు హౌ యూ ఫెల్ట్? అంటే ఇంత పాష్ గా ఉండి హై సిటీలో ఉండి ఆ విలేజ్ బ్యాక్గ్రౌండ్ లో వర్క్ చేస్తున్నప్పుడు నాకు యాక్చువల్ మౌంటైన్స్ విలేజ్ బీచ్ అయితే చాలా ఇష్టం. మామూలుగా నార్మల్గా కూడా నాకు వెకేషన్కి వెళ్ళాలంటే ఐ ట్రై టు గో టు ద ప్లేసెస్ విచ్ హ్యాస్ బీచెస్, న్యాచురల్ ట్రీస్ ఆర్ న్యాచురల్, నాకు చాలా ఇష్టం. సో ఈ షూట్ చేసినప్పుడు నాకు వర్క్ లాగా అది ఫీల్ అవ్వట్లేదు ఇప్పటి వరకు. ఇట్ ఫెల్ట్ లైక్ అ పిక్నిక్. అది జస్ట్ టేక్ కట్ అదే వర్క్. దాని తర్వాత కట్ తర్వాత వీ హ్యాడ్ ఫన్. I think we celebrated Shiva's birthday also in between trees. Oh, so it was forest lo birthday celebrate chesam manam. Super. So it was a great experience, and actually I really want to do another film again in some good and very natural location. Okay. So the best moment in the total బెస్ట్ అంటే ఐ థింక్ ఆ ఫారెస్ట్ ఏదైతే 15-20 days ఏదైతే షూట్ చేసామో ఇట్ వాస్ వన్ ఆఫ్ ద బెస్ట్ మూమెంట్స్ అండి. అండ్ మాకు ఇంకొక థింగ్ ఏంటంటే ప్రొడ్యూసర్స్ కూడా మా ఏజ్ గ్రూప్, డైరెక్టర్ మా ఏజ్ గ్రూప్. సో ఎవ్రీవన్ ఎంటైర్ టీమ్ సెట్ లో యావరేజ్ ఏజ్ ఎవరిదే కూడా 30 కంటే ఎక్కువ ఉంది. టోటల్ ఫ్రెండ్లీ everyone అండ్ చాలా చాలా ప్యాషనెట్ గా పనిచేసామండి అందరం కూడా. ఇట్ వాజ్ ఎప్పుడు కూడా అసలు కష్టపడినట్టు అనిపించలేదు. డైలీ సెట్కి వెళ్ళే వాళ్ళము, ఎనీ ఇంప్రూవ్మెంట్ ఎవరిచ్చినా కానీ వీ యూస్ టు టేక్ ది ఇన్పుట్స్. అండ్ ఐ థింక్ అది డైరెక్టర్ గ్రేట్నెస్ అండి. డెఫినెట్లీ ఒక సీన్ చూసినప్పుడు యూనో ఇది ఇలా చేస్తే బెటర్ ఉంటుంది అనే ఒక ఇన్పుట్, బీట్ అసిస్టెంట్ డైరెక్టర్ దగ్గర నుంచి యాక్టర్ దగ్గర నుంచి ఎవరు ఇచ్చినా యూస్ టు కన్సిడర్ దట్ ఇన్పుట్. సో ఎప్పుడు ఏ రోజు కూడా అది కష్టపడినట్టు అనిపించలేదు. సో మీ ఇద్దరికి కూడా ఇది డిఫరెంట్ జోనర్ కాబట్టి ఎక్కువ టేక్స్ ఎవరు తీసుకున్నారు? no one in this film. ఏ సీన్ కి కూడా ఐ థింక్
3 takes మించి అసలు ఎవరు అది వెళ్ళలేదు 3 takes కూడా లైట్ ఆర్ లేకపోతే ఫోకస్ ఆర్ సంథింగ్ లైక్ దట్. అండ్ యాక్చువల్లీ మన డైరెక్టర్ కూడా తను ఎడిటర్తో కూర్చొని ఒక ఎడిట్ రిపోర్ట్ ప్రిపేర్ చేయించుకుని వచ్చారు. సో బేసిక్గా ప్రతి సీన్కి ఏమేమి షార్ట్స్ ఎలా వాడుతున్నాడు అనే దాని మీద క్లారిటీ ఉంది. సో పక్కా ప్లాన్. అండ్ డిఓపి కూడా బిఫోర్ వి వెంట్ టు షూట్ ప్రతి ఒక్క సీన్లో ఒక ఈ సీన్ ఇక్కడ షూట్ చేస్తున్నాము, దీస్ ఆర్ ద బ్లాక్స్ విల్ బి యూజింగ్ అనేది కూడా డిస్కస్ చేశారు. ఓకే. సో అండ్ వర్క్ షాప్ కూడా దానికి తగ్గట్టు చేసాము. ఓకే. వి వర్ ఆల్ ప్రిపేర్డ్ అండి, ఆల్ ది యాక్టర్స్. సో మెయిన్గా దీని గురించి మాట్లాడుకోవాలంటే మనకి డైరెక్టర్ గారు పురుషోత్తం రాజ్ గారు. సో రిటర్న్ అండ్ ఆయన మ్యూజిక్కి సాంగ్స్ కూడా కొంచెం లిరిక్ రాశారండి. సో హీ పెన్ ద స్టోరీ అండ్ లిరిక్స్ టూ. సో ఆయన గురించి మీ మాటల్లో. సో ఐ థింక్ ఎప్పుడు కూడా ఒక ఫస్ట్ టైం డైరెక్టర్కి ఐ థింక్ ఆ క్రియేటివిటీ అనేది చాలా పీక్లో ఉంటుంది యూజువలీ, బికాస్ దే వాంట్ ఎక్స్పెరిమెంట్ సో మెనీ డిఫరెంట్ థింగ్స్. వాళ్ళు కొత్త వరల్డ్లోకి ఎంటర్ అవుతున్నారు. అండ్ యూజువల్లీ ఒక డైరెక్టర్ అవుదాము అనుకుంటే దాని వెనకాల చాలా ఇయర్స్ ఆఫ్ స్ట్రగుల్ ఉంటుందండి. సో యూనో ఆ ప్యాషన్, ఆ డెడికేషన్ చూడడం అనేది చాలా చాలా బాగా అనిపించింది. అండ్ ఎస్పెషలీ పురుషోత్తం గారితో ఆయనకి ఆ పురాణాల మీద నాలెడ్జ్ చాలా ఎక్కువ. మీరు మామూలుగా ఏదైనా జస్ట్ ఒక రెగ్యులర్ కాన్వర్సేషన్ మాట్లాడినా ఈ పురాణంలో ఇలా ఉండింది, దానివల్ల ఇది ఇలా అని చెప్పేంత ఇది అది ఎలా నేర్చుకున్నాడు ఏంటో తెలియదు ఆ ఏజ్కి, కానీ ప్రతి ఒక్క దాని మీద ఆయనకు ఆ క్లారిటీ ఉంటుంది. సో ఎక్స్ట్రీమ్లీ ఫన్ వర్కింగ్ విత్ హిమ్ అండి. అంత క్లారిటీ ఉన్న డైరెక్టర్ ఉండేసరికి ఒక యాక్టర్ కూడా చాలా ఈజీ అయిపోతుంది పర్ఫామ్ చేయడం. సో ఎగ్జాక్ట్లీ మీరు చెప్పినట్టు ఒక దిష్టి బొమ్మకి దానికి అంత బ్యాక్గ్రౌండ్ ఉందని చెప్పి అంత చదివారు కాబట్టి తెలియదు. మనకి తెలిసి అంటే బేసిక్గా ఒక రఫ్ ఐడియా ఉంటుంది కానీ బట్ అది అంత డెప్త్ లో ఎవరికి తెలియదు. సో దట్ ఈస్ గ్రేట్ అండి. అండ్ ఆల్సో ఒక పర్టికులర్ ట్రాక్ కి తను ఇలా ఉంటే బాగుంటుంది లిరిక్స్ అన్నట్టుగా రాసుకున్నారు బీబీఎన్ టైటిల్ ట్రాక్ కి. అది రాసుకునే లిరిక్స్ దగ్గరికి వెళ్ళేసరికి ఆయన అన్నారు యాక్చువల్లీ సురేష్ గారు సేయింగ్ ఇది యాక్చువల్స్ గా చాలా బాగుంది, నేను దీన్ని ఎన్హాన్స్ చేయలేను, ఐ థింక్ ఇది యాక్చువల్స్ గా వాడితే బాగుంటుందని అనిపించింది. అండ్ చాలా చాలా బాగా వచ్చిందండి ఆ ట్రాక్. సో రాశి గారు, మీరు పురుషోత్తం రాజ్ గారి గురించి. So I think director is like mother of the film. So he has to treat every element like a baby. Film is a baby. So he actually treated the film as a baby. He took responsibility of everything from starting to end. It did not feel like someone who's working for the first time as a director, not as a director completely. Whole responsibility is on your shoulders. So I think he did absolutely well. సార్కి చాలా క్లారిటీ ఉంది సీన్ మీద, లుక్ మీద, లేకపోతే ఈ షార్ట్ నుంచి ఏం కావాలి, యాక్టర్స్ నుంచి ఏం కావాలి, అండ్ హీ గేవ్ మీ వెరీ ఫ్రీ హ్యాండ్ టు పర్ఫామ్. Usually that is something you don't get it from all the directors. He gave me free space to perform. రాశి నాకు ఇది కావాలి, ఇది నీ ఐడియాలో నీ స్టైల్లో చేయొచ్చు. If I like, I'll tell you. If I want to change something, I'll tell you. But I'm glad that he did not change anything. Whatever I did, he was completely fine with it. So very natural. GPay segment. So natural గా shoot చేశారు అన్నీ. Yes. Okay. So sir also did not want me to do it multiple times. ఎందుకంటే 4-5 times చేసిన తర్వాత చాలా made up గా ఉంటుంది. So he also believed in this ki don't come very much prepared. Second, third take లో natural expression ఉంటుంది. 4-5 టేక్స్ తర్వాత అది కొంచెం మేడప్గా ఉంటుంది. ఎస్. సో మొత్తం ఓవరాల్గా షూట్లో కావచ్చు, లేకపోతే మొత్తం అంత పోస్ట్ ప్రొడక్షన్ అయిన తర్వాత మీ టీం అంతా కలిసినప్పుడు సో ఎలా అనిపించింది మీకు? ఉన్నామండి. ఐ థింక్ అంటే మేము హిట్ కొడుతున్నాం, బ్లాక్ బస్టర్ కొడుతున్నాం అని ఎప్పుడు నిజంగా చెప్పలేం, బికాజ్ అది దానికి చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి, ఆడియన్స్ పర్సెప్షన్ ఏంటి అనేది. బట్ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ దట్ మన టీమ్ అంతా కూడా ఎప్పుడైతే ఒక సినిమా చేస్తామో అందరం కూడా వి షుడ్ బి హ్యాపీ విత్ ది అవుట్పుట్. ఆ సాటిస్ఫాక్షన్ అయితే మాకు ఉంది. అండ్ ఒక మంచి సినిమా చేసామనే కాన్ఫిడెన్స్ అయితే ఉంది. యూజువలీ మనం ఇమాజినేషన్ లో అంటే ఇలా వస్తుంది సీన్, ఇది ఎలా వస్తుంది అనే ఒక ఇమాజినేషన్ ఉంటుంది. దానికి డెఫినెట్లీ చాలా క్లోజ్ టు వాట్ వి ఇమాజిన్ మేము అచీవ్ చేసామని అనుకుంటున్నాము. ఓకే. జనరల్గా థ్రిల్లర్కి కానీ క్రైమ్ థ్రిల్లర్స్కి జనరల్గా మ్యూజిక్ బీజిఎం అనేది అది కంపల్సరీ అసలు దానికి ఉండాలి. అండ్ ఈ మ్యూజిక్ డైరెక్టర్ శ్రీచరణ్ పాకాల గారు ఐ థింక్ థ్రిల్లర్స్ అనే దానికి ఆయన అసలు కేర్ ఆఫ్ అడ్రస్ అయిపోయారండి తెలుగులో. అంటే క్షణం కానివ్వండి, ఎవరు కానివ్వండి, గూఢచారి కానివ్వండి, చాలా బ్యూటిఫుల్ సెన్స్ ఆఫ్ మ్యూజిక్ ఉందండి ఆయనకి. సో ఇది ఒక విలేజ్ బ్యాక్డ్రాప్ అయ్యేసరికి కొన్ని విలేజ్లో వాడే హ్యాండ్ మేడ్ ఇన్స్ట్రుమెంట్స్ కొన్ని ఉంటాయి, ఆ ఇన్స్ట్రుమెంట్స్ని యూజ్ చేశారు బ్యాక్గ్రౌండ్లో చిన్న చిన్న సౌండ్స్కి దానికి. అండ్ చాలా చాలా ఇంటెన్స్గా వచ్చిందండి. అంటే మేము అనుకున్న సీన్ని డెఫినెట్గా ఒక 50% ఎన్హాన్స్ అయింది అంటే అది ప్యూర్లీ ఆయనకి ఇవ్వాలి క్రెడిట్. అండ్ సాంగ్స్ కూడా శివ ట్రాప్ ట్రాన్స్ అని ఒక సాంగ్ రిలీజ్ చేసాము, దట్ కిరవాణి గారు లాంచ్ చేశారు మాకోసం. అది అసలు అదిరిపోయింది. అండ్ రెస్పాన్స్ చాలా చాలా బాగుంది. కాలభైరవ్ గారు పాడారు అండ్ ఇట్స్ ఆల్సో ట్రెండింగ్ ఆన్ యూట్యూబ్ మ్యూజిక్ అండి. సో అది మేము ఎక్స్ట్రీమ్లీ గ్రేట్ఫుల్ టు హిమ్ ఫర్ దట్. అండ్ విజయ్ బుల్గనన్ గారు 2 సాంగ్స్ ఇచ్చారు ఈ ఫిల్మ్కి. సో
మేము ఎవరం ఆన్ బోర్డ్ రాకముందు యాక్చువల్లీ డైరెక్టర్ గారు విజయ్ గారు దే హ్యాడ్ అ ట్రావెల్ అండ్ ఆ ట్యూన్స్ చాలా బ్యూటిఫుల్గా ఉండి తీసుకున్నాము. ఆయన బీజిఎం యాక్చువల్లీ ఆయన చేయాల్సింది, బట్ అదే టైంకి ఆయన బేబీ అనే ఫిల్మ్ మీద వర్క్ చేస్తూ ఉన్నారు. ఓకే. సో బట్ వీఆర్ వెరీ హ్యాపీ అండి. ఐ థింక్ వాట్ ఎవర్ హ్యాపెన్ అది ఆ కాంబినేషన్ కరెక్ట్గా కుదిరింది అనుకుంటున్నాను. రాశి గారు, ఈ విలేజ్ బ్యాక్గ్రౌండ్లో ఈ థ్రిల్లర్, ఈ క్రైమ్ ఇవన్నీ చూస్తున్నప్పుడు ఎక్కడన్నా కొంచెం భయం వేసిందా? ఆ విలేజ్ బ్యాక్గ్రౌండ్లో ఎక్కడన్నా కాదు, నేను మామూలుగా ఈ టైంలో మూవీ చూసిన టైంలో నేను ఐఎమ్ యాక్చువల్లీ వెరీ ఎక్సైటెడ్ టు వాచ్ థ్రిల్లర్, సస్పెన్స్, మర్డర్, మిస్టరీ, సైకో, కిల్లింగ్, డ్రామా. It's like my favorite genre, but true so distracted me. So మామూలుగా అయితే నాకు హారర్ ఫిల్మ్ అయితే చాలా భయం ఉంటుంది, కానీ ఈ టైప్లో మూవీ వేర్ a human is killing someone, I don't have problem. I like to watch that. ఓకే. Because ఇది రియాలిటీ, సమాజ్ రియాలిటీ ఇది. సో షూటింగ్ చేసిన టైంలో కూడా అది నాకు భయం అస్సలు అనిపించట్లేదు. ఓకే. భయం లేదు, కానీ ఎలాగైనా భయపెడితే చాలా ఓకే. సో ఎనీథింగ్ ఎల్స్ టు టెల్ అబౌట్ ద మూవీ? సో ఐ థింక్ అంతేనండి. ఐ థింక్ వీ ఫీల్ ఒక చాలా యూనిక్ ప్రెమైస్తో, ఒక చాలా యూనిక్ పాయింట్తో థియేటర్స్ దగ్గరికి వస్తున్నాము. అండ్ ఇలాంటి టైమ్ అండ్ ఏజ్లో ఎస్పెషలీ ఒక యూనిక్ ఫిల్మ్ని ఐ థింక్ తెలుగు ఆడియన్స్ ఎప్పుడు ఎంకరేజ్ చేస్తూనే ఉన్నారు. సో ఆ కాన్ఫిడెన్స్తోనే ఫస్ట్ మార్చ్ థియేటర్స్లో రాబోతున్నాము. అండ్ ఖచ్చితంగా ఒక ఎడ్జ్ ఆఫ్ ది సీట్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. అండ్ మంచి పర్ఫార్మెన్సెస్ ఉన్నాయి, బ్యూటిఫుల్ మ్యూజిక్ ఉంది. అండ్ అంతేనండి, ఫస్ట్ మార్చ్ నాడు ఆడియన్స్ అందరికీ నచ్చుతుందనే నమ్మకంతో ఉన్నామంతే. I think people are too comfortable after COVID sitting at home watching the film on OTT because it comes really soon. But this film is the best if you watch, the best experience if you watch it in the theaters with the BGM, with the music. I think you shouldn't miss this chance. It's a unique film. It has suspense, thriller, mythological part, elements, all the elements like family drama, koncham love, romance kuda untundi. So I think it's a refreshing feeling if you go to the theaters and watch the film on 1st March, please. సో రాశి గారు, మీకు అసలు సౌత్ ఇండియన్ ఆడియన్స్ ఎలా అనిపించారు మీకు? బా, సౌత్ ఇండియన్ ఆడియన్సా? నాకు తెలుగు ఆడియన్స్ గురించి తెలుసు ఇప్పుడు. అంత తెలుగు ఆడియన్స్ గురించి చెప్తాను. సో ఐ థింక్ ఇక్కడ వచ్చిన ముందు ఐ హ్యాడ్ నో ఐడియా, జీరో టు నో ఐడియా దట్ ఎలా యాక్సెప్ట్ చేస్తారు ఇక్కడ. మామూలుగా వెన్ ఐ డెంట్ షిఫ్ట్ ఫర్ యాక్టింగ్, ఐ షిఫ్టెడ్ ఫర్ సమ్ అదర్ పర్పస్. బట్ అయితే షిఫ్ట్ అయిన తర్వాత నాకు అంత వార్మ్ హగ్ లాగా నాకు యాక్సెప్ట్ చేశారు. సో ఐ వాజ్ లైక్ రియలీ హ్యాపీ, లైక్ వావ్, దిస్ సచ్ గుడ్ పీపుల్ ఆర్ హియర్. అండ్ ఐ షిఫ్టెడ్ మై హోల్ లైఫ్ హియర్ ఇన్ హైదరాబాద్ బికాస్ ఐ లైక్ పీపుల్ అరౌండ్. దే accept anyone and everyone. Whoever think they deserve, they accept anyone. This is the best part about the Telugu industry. Okay. Other industry I didn't explore yet, so there's no point of speaking about that. Okay. So generalగా మన తెలుగు ఆడియన్స్ మూవీస్ అంటే ఆ మ్యాడ్నెస్, ఆ క్రేజ్, అండ్ సపోర్ట్ కూడా చేస్తారు. డజంట్ మ్యాటర్ ఇఫ్ యూ గేవ్ అ బిగ్ హిట్ ఆర్ నాట్, ఆర్ ఇఫ్ యూఆర్ న్యూ ఆర్ ఓల్డ్, మంచి కాంటెంట్ ఉంటే సపోర్ట్ చేస్తారు. అండ్ ఆ కరోనా టైంలో జనరల్గా ఓటీటీస్కి వాటికి కొంచెం ఇచ్చారు, కానీ జనరల్గా పీపుల్ లవ్ టు వాచ్ ఇన్ థియేటర్స్. ఫిల్మ్స్ అండ్ క్రికెట్ అనేది అది మన బ్లడ్ లో నుంచి అది వచ్చేస్తుంది అట్లా. దట్స్ వై మూవీస్ ఆర్ రీ-రిలీజింగ్, నో ద బిగ్ మూవీస్, దే ఆర్ స్టిల్ గోయింగ్ అండ్ వాచింగ్ ద ఫిల్మ్స్. ఎందుకంటే అది కూడా హౌస్ఫుల్, which is really nice. మంచి మూవీ ఇస్తే వెళ్తారు. This is what we have love towards movie. So wishing you all the best. Thank you for the March 1st. Yes. And wishing you both all the best for upcoming projects. And ఇలాంటి మూవీస్ different genres లో ఇంకా చేయాలని కోరుకున్నాం. Thank you so much. Thank you so much అండి. Thank you so much.